తడకల్ గ్రామంలో షెడ్యూల్ క్యాస్ట్ సేవక్ సమాజం వారు 134వ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సభకు జిఎంఆర్ అధినేత గుర్రపు మచ్చందర్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. తదనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్కు ఎన్ని అవమానాలు జరిగినా వారు వెనకడుగు వేయకుండా లక్ష్యం వైపు కొనసాగారని అన్నారు. మీరు కూడా మీ పిల్లలను మంచిగా చదివించి అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నానని అన్నారు. ఇంకొంచెం గట్టిగా జై భీమ్. వేదిక మీద ఉన్న పెద్దలు డిసిసి ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే మన ఎక్స్ జెడ్పీటీసీ మళ్ళీ అలాగే ఎంపీపీ గారు పెద్దలందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక కింద ఉన్న మన గంగన్న గారు కానీ, ప్రభాకర్ అన్న, అమరనాయకన్ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి నాకు ఆహ్వానించిన సభాధ్యక్షులు భూమన్న గారికి, అలాగే జైపాల్ గారికి, మీ టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద ఎత్తున ఈ తడకల్ గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మనం అంబేద్కర్ని ప్రతి విషయంలో కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన ఏ ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి స్వేచ్ఛని, సమానత్వాన్ని మన రాజ్యాంగంలో పొందుపరిచి మన ఈ దేశ ప్రజలకు ఆయన ఇచ్చారు. కాబట్టి ఇంత మంచి స్వేచ్ఛ మీ 200 పైన దేశాలలో కూడా ఇంత మంచి స్వేచ్ఛతో బతికే సమాజం అనేది లేదు అని మీరు గ్రహించాలి. అలాగే ఆయన ఎన్నో రకాల అసమానతలకు గురి అయినా కూడా పట్టు వదలకుండా కష్టపడి చదివి ఈ సమాజం మార్పు కోసం అంబేద్కర్ గారు ఎంతో కృషి చేశారు. సో ఆయనని మనం స్ఫూర్తిగా తీసుకొని మంచి చదువు చదివి మంచి ఉద్యోగం కోసం కాకుండా ఈ సమాజం మార్పు కోసం అన్న ఒక లక్ష్యంతో మీరు కష్టపడి చదివి పైకి రావాలి. ఈ సమాజాన్ని మార్పు కోసం మీ వంతు కృషి చేయాలి అని కూడా కోరుకుంటున్నాను. అలాగే ఈ తడకల్ గ్రామంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నా, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నా కూడా మీరు అందరూ ఐక్యంగా ఉండి అలాంటి స్కూళ్ళని మెరుగుపరుచుకొని మీ పిల్లలకి మంచి చదువు ఇవ్వడానికి మీ వంతు కృషి చేయాలి అని కూడా నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.